అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ 11. ఇంతవరకు ఈ సీరీస్‌ని వినని వాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. ఇంకా నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచగలరు. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఐసీయూలో ఉన్న సుప్రీత్‌కి మమత తెచ్చిన బొట్టు పెట్టి, పువ్వుని అతని చెవి దగ్గర పెట్టి, తను కూడా బొట్టు పెట్టుకుని, "నా ప్రీతిని కాపాడు స్వామి, ఇంకేమీ అడగను నిన్ను" అని కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి వేడుకుని అలానే కూర్చుంది మైరా. "ఏదైనా అవసరం ఉంటే పిలవండి మేడం, నేను బయటే ఉంటాను" అని బయటికి వెళ్ళిపోయింది మమత. కాసేపటికి డాక్టర్ అంటూ అరుస్తూ బయటికి వచ్చిన మైరాని చూసి, "ఏమైంది మేడం? ఎందుకు అలా అరుస్తున్నారు?" అంటూ ప్రశ్నించింది మమత కంగారుగా. "మమత, డాక్టర్ని పిలుచుకునిరా" అంటూ మళ్ళీ ఐసీయూ లోపలికి వెళ్ళిపోయింది మైరా. మమత డాక్టర్ ఛాంబర్లోకి వెళ్ళి, "సార్, మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు" అంది కంగారుగా. "ఓకే, నేను వస్తాను, మీరు వెళ్ళండి" అని డాక్టర్ సమాధానం ఇవ్వడంతో బయటికి వచ్చేసింది మమత. "సార్, మన ప్లాను వర్కౌట్ అవుతున్నట్లు ఉంది సార్. వాడు నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాడు. అందుకే ఈ పిలుపులు" అంటూ నవ్వుతూ అన్నాడు డాక్టర్. "ఆ మాట నువ్వు వెళ్ళి చూసి కన్ఫర్మ్ చెయ్యి" అని ధర్మేంద్ర చెప్పడంతో, "ఓకే సార్, నేను వెళ్తాను" అని బయటికి నడుచుకుంటూ వచ్చి ఐసీయూలోకి వెళ్ళాడు డాక్టర్. ఆయన లోపలికి వెళ్ళేసరికి సుప్రీత్‌ని ఆశ్చర్యంగా చూస్తుంది మైరా. ఈవిడి కళ్ళల్లో కన్నీరు కనిపించాలి కానీ ఇలా ఆశ్చర్యం కనిపిస్తుందేంటి అని అనుకుంటూ ఓసారి డాక్టర్ సుప్రీత్ వైపు చూశాడు. అలా చూసిన డాక్టర్ ఆశ్చర్యపోతూ నోరు బార్లా చాపేశాడు. ఎందుకంటే బెడ్‌పై ఉన్న సుప్రీత్ తన కళ్ళని నెమ్మదిగా తెరుస్తున్నాడు. అలాగే అతని చేతులు కూడా కదుపుతున్నాడు. ఇదెలా సాధ్యం? నేను ఇచ్చింది చాలా పవర్‌ఫుల్ పాయిజన్. దానివల్ల ఒక్కో అవయవం చచ్చుబడిపోవాలి కానీ ఇలా జరుగుతుంది ఏంటసలు అని మనసులో అనుకుంటూ ఉండగా, "అలా చూస్తూ ఉండిపోతారేంటి డాక్టర్? తను కళ్ళు తెరుస్తున్నాడు. అంటే కొంత ఇంప్రూవ్‌మెంట్ ఉన్నట్టే కదా! సో, పూర్తిగా నయం అవ్వడానికి ట్రీట్మెంట్ ఇవ్వండి" అని మైరా అనడంతో, "హా! మేడం" అంటూ తన పల్స్‌ని ఓసారి చెక్ చేశాడు. అది అంతకు ముందు కంటే నార్మల్‌గా ఉంది. ఆ తర్వాత అతనికి ఓ 2 ఇంజెక్షన్‌లు వేసిన తర్వాత ఈసారి పూర్తిగా కళ్ళు తెరిచాడు సుప్రీత్. బీపీ, పల్స్, హార్ట్ బీట్ అన్నీ చెక్ చేశాక అంతా నార్మల్‌గా ఉందని అనిపించాక, "మేడం, ప్రెజెంట్ సార్‌కి ప్రమాదం తప్పినట్లే" అన్నాడు డాక్టర్. "థాంక్ యూ డాక్టర్. ఇప్పుడు సుప్రీత్‌ని వేరే రూమ్‌కి షిఫ్ట్ చేయొచ్చా?" అని అడిగింది మైరా. "ఈ రాత్రికి ఇక్కడే ఉంచి రేపు స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం మేడం" అంటూ బదులిచ్చాడు డాక్టర్. "రూమ్‌కి కాదు డాక్టర్, తనని ఇంటికి తీసుకుని వెళ్తాను. ఓ డాక్టర్‌ని, నర్స్‌ని అపాయింట్ చేయండి పర్సనల్‌గా. ఇలా తాను హాస్పిటల్‌లో ఉండడం నాకు నచ్చడం లేదు. తను ఇంట్లో ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది" అంది మైరా. "అంటే మేడం, సార్‌కి మెలకువ మాత్రమే వచ్చింది. కానీ ఇంకా గాయాలు పచ్చిగానే ఉన్నాయి కదా! కదిపితే ఇబ్బంది అవుతుంది" అన్నాడు డాక్టర్. అక్కడ ఉంటే తన ప్రయత్నాలేవీ ఫలించవనే ఉద్దేశంతో. "ఏం కాదు, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళే అంబులెన్స్‌ని ఏర్పాటు చేసి ఇంటికి షిఫ్ట్ చేద్దాం. ఈ పూట ఇక్కడే ఉంచి రేపటికి తనని ఎలాగైనా ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి డాక్టర్" అంది మైరా. "సరే మేడం" అంటూ బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్. అతను వెళ్ళిపోయాక అక్కడే ఉన్న చైర్‌లో కూర్చుని సుప్రీత్ చేతిని తన చేతిలోకి తీసుకుని,
ఇప్పుడు ఎలా ఉంది ప్రీత్? అంది చెమ్మగిల్లిన కళ్ళతో మైరా. కళ్ళార్పాడు సుప్రీత్. నాకు చాలా ఆనందంగాను, ఆశ్చర్యంగాను ఉంది తెలుసా? నీ కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉందని చెప్పారు డాక్టర్లు ఇంత క్రితమే. కానీ అంతలోనే నువ్వు కళ్ళు తెరిచావు. ఇదంతా చూస్తుంటే ఓ మిరాకిల్‌లా అనిపిస్తుంది నాకు. సంభ్రమంగా అంది మైరా. అంతా దేవుని చిత్తం. ఒక్కో అక్షరం పలుకుతూ చెప్పాడు సుప్రీత్. ఎస్, నిజమే. మమత తెచ్చిన కుంకుమ నీకు పెట్టిన కాసేపటికే నువ్వు కళ్ళు తెరిచావు. నిజంగా ఆ దేవుడే నిన్ను కాపాడాడు. కన్నీటితో అంది మైరా. అవును అన్నట్లు కళ్ళార్పాడు సుప్రీత్. మైరా తన ఫోన్ తీసి మమతకి కాల్ చేసి లోపలికి రమ్మని చెప్పింది. ఎస్ మేడం అంటూ లోపలికి వచ్చింది మమత. మమత, సార్ కళ్ళు తెచ్చారు. కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నారు కూడా. నిజంగా నువ్వు పూజ చేసి తెచ్చిన కుంకుమ చాలా పవర్ఫుల్ తెలుసా? రేపు ఉదయం నువ్వు గుడికి వెళ్ళి సుప్రీత్ పూర్తిగా కోలుకోవాలి అంటే ఇంకేం పూజలు చేయాలో అడిగి అవన్నీ చేయమని చెప్పు. హా, రేపు సుప్రీత్‌ని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నా. వాటికి ఏర్పాట్లు చెయ్యి అంది మైరా. ఓకే మేడం. కానీ ఓ మాట మేడం, మీరేమీ అనుకోనంటే చెప్తాను. ఎప్పుడూ దేవుని దగ్గరికి వెళ్ళని మీరు దేవుని గుడికి వెళ్ళి సార్ పేరిట పూజ చేయించమని చెప్పారు. దానికే సార్ కళ్ళు తెరిచారు. అదే మీరే గుడికి వెళ్ళి పూజ చేయిస్తే ఏకంగా సార్ లేచి కూర్చుంటారేమో మేడం. భగవంతుడు భక్తులు మనస్ఫూర్తిగా కోరే కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు. కాకపోతే టైం కాస్త అటు ఇటు అవ్వచ్చు. ఇన్నాళ్ళు మీ మనసులో ఉన్న భావన పక్కన పెట్టి ఒక్కసారి ఆ స్వామి సన్నిధికి వెళ్ళండి. ఆ తర్వాత జరిగేది మీరే చూడండి అనేసి బయటికి వెళ్ళిపోయింది మమత. దాంతో ఆలోచనలో పడిపోయింది మైరా. చూద్దాం మరి ఆమె ఆలోచనలో మార్పు వస్తుందో రాదో. మైరా దేవుణ్ణి నిజంగానే నమ్ముతుందా? తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరి ఆగే క్షణం వరకు సిరీస్‌ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.